ఇక్కడ గంగాపురం మహాపుణ్యక్షేత్రము. ప్రతి యుగానికి కూడా ఈ క్షేత్ర వైభవం మనకు ఒక్కొక్క పేరుగా పిలువబడ్డది. మత్స్యపురం అని, దురిత కోలాహలమని, మాయాపురము అని, నేటికి కలియుగంలో గంగాపురము అని చెప్పి ఖ్యాతి చెందినటువంటిది చెన్నకేశవ స్వామి దేవస్థానం. యుగానికి ఉన్నా కూడా ఇక్కడ ప్రాశస్త్యం రావడానికి గల కారణం కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్యులకు ఇది రెండవ రాజధాని. మనం ఈరోజు చెప్పుకునేటటువంటి క్యాపిటల్ సిటీ అంటాం కదా, ఆ క్యాపిటల్ సిటీనే ఈ రెండవ రాజధాని కళ్యాణి చాళుక్యులకు గంగాపురం. అయితే ఇక్కడ గంగాపురంలో పూర్వం నుంచి కూడా మతతత్వమైనటువంటి దాడులు ఎన్నోసార్లు జరిగినాయి. దానికి సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే ఎన్నో శిథిల అవస్థలో ఉన్నటువంటి దేవాలయాలు, చుట్టుముట్టు కేశవునికి సంబంధించినటువంటి దేవాలయాలు చుట్టూ కూడా అన్నీ ఒకటి 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 ఎక్కడో ఒక దగ్గర మనకు భిన్నమై కనబడుతుంది. ఎందుకు అలా విరిగిపోయి ఉన్నాయి అంటే, ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం ముందరున్నటువంటి ధ్వజస్తంభానికి ప్రతిరోజు కూడా సాయంకాలము దీపాన్ని వెలిగించేది. ఆ దీపం దాదాపు ఎక్కడ వరకు చూసేది అంటే, ఆ గోల్కొండ నవాబులు ఉన్నటువంటి గోల్కొండ కోట వరకు ఈ దీపం వెలుగు అనేటటువంటిది అక్కడ వరకు చేరుకునేది. అక్కడ వరకు చేరుకున్నటువంటి ఆ దీపపు వెలుగు ఏమైంది అంటే, ఆ దీపపు వెలుగును చూసినటువంటి నవాబు రాజులు కానీ, మిగతా మొఘల రాజులు కానీ వీళ్ళందరూ కూడా దేవాలయంపై దాడి చేయడం. ఇక్కడ దాడి చేయడానికి వస్తే కూడా పూర్వము మా వంశీయులు, గంగాపురం వంశీయులు కూడా ఇక్కడ స్థానాధిపతులుగా దేవస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లోపల బయట ఉన్నటువంటి విగ్రహాలను లోపల తీసుకొని పోయి భద్రపరచుకోవడం, లోపల ఉన్నటువంటి లఘుశిలా విగ్రహాన్ని తీసుకొని పోయి ఇప్పటికీ మంగనూరు అని చెప్పి గ్రామంలో, ఆ మంగనూరు గ్రామంలో లఘుశిలా విగ్రహాన్ని, చెన్నకేశవ స్వామి ప్రతిరూపాన్ని అక్కడ పెట్టుకొని పూజించుకుంటున్నారు. అయితే సనాతన ధర్మాన్ని ఎప్పుడో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర దెబ్బతీయాలన్నటువంటి మతతత్వానికి సంబంధించినటువంటి రాజులు చాలామంది కూడా మన భారతదేశాన్ని ఎక్కడో ఒక దగ్గర దెబ్బతీస్తూనే ఉన్నారు. దానిలో దేవాలయాలను దెబ్బతీస్తే ఎందుకు అంటే, క్షేత్రం దేవాలయమే హిందూ ధర్మానికి సంపూర్ణంగా రక్షించేటటువంటిది, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పట్టుకొమ్మ. దాన్ని దెబ్బతీస్తేనే, మనం దేవాలయాలను దెబ్బతీస్తేనే హిందుత్వాన్ని దెబ్బతీయొచ్చన్న ఆలోచనతో ఉన్నటువంటి క్రూరమైనటువంటి రాజులు, మొఘలులు కానీ మిగతా ఇంకెవరైనా కూడా వాళ్ళందరూ కూడా దేవాలయంపై దాడి దిగారు. దాడికి దిగినాక కూడా ఇక్కడ ఏమైంది అంటే, భగవంతుడు కూడా ఉన్నాడు అని చెప్పి వాడిది వాడు నిరూపించుకోవడానికి మన గంగాపుర క్షేత్రానికి వచ్చినప్పుడు కూడా గంగాపురంలో చిన్న చిన్న క్రిమి కీటకాలు, విషాన్ని కక్కేటటువంటి చిన్న పురుగులు కానీ, సర్పాలు కానీ ఇవన్నీ కూడా వచ్చి దాడి చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ కూడా అడ్డుకొని లోపల ఉన్నటువంటి కేశవ విగ్రహాన్ని స్వామి మాత్రం ముట్టుకోలేనటువంటి స్థితికి అయ్యింది. స్వామి అవకాశం ఇవ్వలేడు, భిన్నం కావడానికి ఎక్కడ అవకాశం ఇవ్వలేడు. నేటికి కూడా ఇంకా దేవస్థానాలు ఎదగకుండా ఇంకా అట్లే ఉండిపోయినాయి అంటే కూడా ఇది మన దౌర్భాగ్యమే. అయితే సరే, ఎన్నో దేవాలయాలు ఇప్పటికీ ఎక్కడొక్క దగ్గర మరమ్మతులు చేస్తున్నామో ఇంకేదో చెప్తున్నారు, కానీ శిథిలమైనటువంటివి, పురాతనమైనటువంటి దేవాలయాలు చాలా వరకు మన తెలంగాణ ప్రాంతం కానీ, ఆంధ్ర ప్రాంతం కానీ. ఎందుకు అంటే, మన దక్షిణ భారతదేశంలో మనం చూసుకుంటే క్షేత్రాలకు ఎంతో వైభవం ఉన్నటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ నిజాం రాజుల పరిపాలన ఉంది కాబట్టి నిజాం రాజుల పరిపాలన వల్ల దెబ్బతిన్నటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. మన గంగాపుర క్షేత్రం కూడా అలాగే దెబ్బతిన్నటువంటి దేవాలయం. కాకపోతే నేటికి ఉన్నటువంటి స్థితిలో వైభవంగానే కొనసాగుతుంది. వైభవంగానే దేవాలయంలో ఉన్నటువంటి క్రతువులన్నీ నిర్వహిస్తున్నారు, కానీ ఎక్కడో ఒక దగ్గర లోటైతే ఉండనే ఉంటుంది. ఇలా దాడులు జరిగి హిందుత్వానికి సంబంధించినటువంటి దేవాలయాలను కుప్పగొల్చి ఉన్న తరానికి కూడా హిందుత్వాన్ని పంచలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో అప్పుడు ఉన్నటువంటి రాజులు ఇవన్నీ కూడా చేసి చాలా వరకు దెబ్బతీసిండ్రు హిందుత్వాన్ని. కానీ ఎవరు కూడా హిందుత్వానికి సంబంధించిన దేవాలయాలను కాపాడాలన్నటువంటి ధోరణిలో ఎవ్వరు, ఆ కాలంలో ఉన్నటువంటి నిజాం రాజులు ఎవ్వరు కూడా ముందరికి రాదు. అయితే ఇక్కడ మనం చూస్తే చెన్నకేశవ స్వామి దేవస్థానానికి సంబంధించి లఘుశిలా విగ్రహం ఇప్పటికీ కూడా స్వామి రూపం ఎట్లయితే ఉంటుందో అదే రూపాన్ని, లఘు అంటే చిన్నది అని అర్థం, అటువంటి రూపమే ఇంకొక రూపాన్ని తీసుకున్నారు.